పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సెగ పొరుగుదేశం బంగ్లాదేశ్కు తాకింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై బెంగాల్ గడ్డపై కమలం వికసిస్తాయి. పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఢాకాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎంపీ అఖ్తర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిస్తే లక్షలాది మంది కాంగ్లు బంగ్లాదేశ్లోకి నెట్టివేయబడతారని బంగ్లాదేశ్ పార్లమెంటులో ఎన్సీపీ ఎంపీ అఖ్తర్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ దేశంలో పెద్ద శరణార్థుల సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సెగ పొరుగుదేశం బంగ్లాదేశ్ కు తాకింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై బెంగాల్ గడ్డపై కమలం వికసిస్తాయి. పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఢాకాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎంపీ అఖ్తర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిస్తే లక్షలాది మంది కాంగ్లు బంగ్లాదేశ్లోకి నెట్టివేయబడతారని బంగ్లాదేశ్ పార్లమెంటులో ఎన్సీపీ ఎంపీ అఖ్తర్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ దేశంలో పెద్ద శరణార్థుల సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఒకవైపు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. దాదాపు మనకు మే 4వ తేదీన పోలింగ్ ప్రక్రియ అనుకోవచ్చు. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నటువంటిది ఎగ్జిట్ పోల్ కు సంబంధించినటువంటి సర్వే కూడా వెల్లడించినటువంటిది ఒకవైపు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఇటు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏది ఏర్పడుతుంది అన్న దానిపై ప్రత్యేకంగా కొన్ని దేశాలు మాత్రం భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. ఇటు పక్కల బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటిది చాలా కీలకంగా ఈ రోజు పార్లమెంట్ లో ఎంపీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు బీజేపీ బెంగాల్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితంగానే అక్కడ ఉండేటటువంటి ఏదైతే బంగ్లాకు సంబంధించిన అనుకోవచ్చు రోహింగ్యాలు చాలా మందిని కూడా వెళ్ళగొట్టే విధంగా కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటిది చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై ప్రత్యేకంగా కూడా దాదాపు ఒక వారం రోజులు అంటే ఏదైతే మొదటి ఫేజ్ ఎలక్షన్స్ అయ్యాయో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కీలకంగా కూడా అంతర్గతంగా సమావేశాలు కూడా జరుగుతున్నాయి. దీనిపై కూడా ఈ రోజు ఒక ఎంపీ కూడా చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు ఢాకా అధికారికంగా ఈ విధంగా విమర్శలు చేయడం అన్నదే రాజకీయ దుమారం లేపింది అని చెప్పవచ్చు. రానున్నటువంటి ఇరు దేశాల మధ్య ఒకవైపు విదేశీ సంబంధాల పరంగా అనుకోవచ్చు, ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ అటు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని కూడా ఇన్వైట్ చేసినటువంటి సందర్భం. త్వరలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఒకవైపు జరుగుతున్నటువంటి సమయంలోనే ఇటు రోహింగ్యాలను భారత్ అంటే వెళ్లగొడుతుంది అన్నటువంటి కీలక వ్యాఖ్యలు ఇప్పుడు మే 4వ తేదీన బీజేపీ ప్రభుత్వం వస్తే బంగ్లాదేశ్ ఆర్థిక పరంగా చాలా నష్టాన్ని ఎదుర్కొంటుంది, తిండి లేక చాలా మంది అంటే మరణిస్తారు అంటూ కీలక వ్యాఖ్యలు ఒకవైపు చేసినటువంటిది. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఏర్పడేటటువంటి ప్రభుత్వం పైనే ఇటు ఇప్పటికీ కూడా అంటే పశ్చిమ బెంగాల్లో చాలా మటుకు కూడా బంగ్లాదేశ్ కి ఆహారపరమైనటువంటి వస్తువులను ఎప్పటికప్పుడు కూడా అడ్డదారిన వెళ్లేటటువంటిది కూడా ఇక్కడ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా అటు బంగ్లాకు పంపిస్తుంది అన్నటువంటిది గ్రౌండ్ రిపోర్ట్ లో చాలా మంది కూడా చాలా బాహటంగా కూడా చెప్పారు. ఇప్పుడు అంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఒకవేళ వస్తే అలాంటి సరఫరా అనుకోవచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఆహారానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, వ్యాపార సంబంధాలు అనుకోవచ్చు, చాలా మంది రోహింగ్యాలు అనుకోవచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పటికప్పుడు కూడా ఇటు బంగ్లాలో వచ్చి స్థిరపడేటటువంటి వాళ్ళు భారత్కి రావడానికి ఏకైక అడ్డా ఇటు బంగ్లాదేశ్ తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి సరిహద్దు రేఖ గుండానే భారత్కి వస్తున్నారు. ఎస్ఐఆర్తో దాదాపు 91 లక్షలకు పైగా కూడా ఓట్లను తీసేసినటువంటిది ఒకవైపు. దీనితో మే 4వ తేదీన ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటిది మరొకసారి బీజేపీ ప్రభుత్వం వస్తుంది అన్నటువంటిది ఏదైతే ఇచ్చినటువంటి రిజల్ట్స్ పరంగానే బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి ఎంపీ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు రాజకీయ దుమారం లేసింది. ఎంపీ అఖ్తర్ హుస్సేన్ చేసినటువంటి వ్యాఖ్యలపై అటు బెంగాల్ ప్రజలు అనుకోవచ్చు, బంగ్లా ప్రజలు ఢాకా వేదికగా అటు అధికారికంగా కూడా రాజకీయ దుమారానికి తెరలేపారు. రైట్, థ్యాంక్ యూ కళ.